ఇలియానాపై నిషేధం పడనుందా? ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో నవ్బన్ సినిమాకి ముందే విక్రమ్ సరసన నటించేందుకు 40 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకుంది. కొన్ని కారణాల వల్ల ఆ మూవీ తెరకెక్కలేదు. తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్మాత మోహన్ నటరాజన్ అడగడంతో ఇచ్చేది లేదని తెగేసి చెప్పేయడంతో నిర్మాతల మండలిని ఆశ్రయించారు. టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన గోవా భామ ఇలియానా గత కొంతకాలంగా ఆఫర్స్ లేక ఖాళీగా ఉండిపోయింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఇలియానాకు తమిళంలో హీరో విక్రమ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. 40 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీ తెరకెక్కలేదు. చిత్ర నిర్మాత మోహన్ నటరాజన్ డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా ఇలియానాను కోరారు. కానీ తాను ఇచ్చేది లేదని తెగేసి చెప్పేసింది ఈ అమ్మడు. ఇలియానా చిట్టి బెల్లియానా లిల్లియానా చిల్లియానా నీడరుమంటే ఉండి లేనిదేనా ముచ్చటకైనా దొరికేనా ఏది చిత్తడి పుత్తడి మెరుగు ముత్తొచ్చే బుట్ట గొడుగు నారడమున అంగుళ మడుగు డుగు 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 రసరంగుల పొంగుల ఫిగరు నీ తలుకే తారా నగరు నా దిష్టే నీకు తగులు గులు గులు గులు. ప్రస్తుతం ఇలియానా తమిళంలో నటించిన నన్బన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దీంతో మంచి ఫామ్ మీద ఉన్న ఇలియానాకు ఇటు కాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అయితే ఈ వివాదం ఇలియానాను కొంత ఇబ్బంది పెడుతోంది. అయితే ఈ విషయంపై నిర్మాత మోహన్ నటరాజన్ నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ వివాదంపై నిర్మాతల మండలి చర్చిస్తోంది. అడ్వాన్స్ తిరిగి చెల్లించకపోవడంతో ఇలియానాపై నిర్మాతల మండలి నిషేధంపై వేటు వేస్తోందా? గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా నా కోసమై